సాధారణంగా తెలుగు క్యాలెండర్ అనేది చంద్రుని గమనం ప్రకారం పంచాంగకర్తలుగా రాస్తుంటారు. విశాఖ పౌర్ణమి నాడు చంద్రుడు ఉంటే వైశాఖమని, శ్రవణ నక్షత్రం సందర్భంగా చంద్రుడు ఉన్నాడు కాబట్టి రాఖీ పౌర్ణమి, ఈ విధంగా శ్రావణ మాసం కూడా ఉంటుంది. ఇలా జ్యోతిషులు ఒక కోడ్ భాషను ఏర్పాటు చేసి పంచాంగాన్ని సృష్టిస్తారని తెలిపారు. ఈ నెల 25 నుండి శ్రావణ మాసం మొదలైంది. మొదటి పెళ్లి ముహూర్తం 27వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ఆగస్టు 17 వరకు చాలా అద్భుతమైన పెళ్లి ముహూర్తాలున్నాయి. ఆ తర్వాత పెళ్లి కూతురు, కొడుకు అత్తగారింటికి, అమ్మగారింటికి తిరుగుతారు కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఆగస్టు 20 తేదీ వరకు ముహూర్తాలు బాగానే ఉన్నాయని తెలిపారు. తర్వాత 27 నుండి వినాయక చవితి మొదలవుతుంది. అందువల్ల శూన్యమాసం మొదలవుతుంది. శూన్యమాసం అంటే భాద్రపద మాసం, పుష్పమాసం, శూన్యమాసం ఉన్నాయి కాబట్టి శుభముహూర్తాలు లేవు. తిరిగి మళ్ళీ అక్టోబర్ నెల నుండి ముహూర్తాలు మొదలవుతాయి. విజయదశమి నుండి బతుకమ్మ పండుగ, దీపావళి పండుగ వరకు పెళ్లి ముహూర్తాలున్నాయి. ఆ తర్వాత శుక్రపౌర్ణమి నవంబర్ 11 నుండి ఫిబ్రవరి 17 వరకు కొనసాగుతుందని తెలిపారు. దాదాపు 2 నెలలు 15 రోజుల వరకు ముహూర్తాలు. గత సంవత్సరంలో డిసెంబర్ నెలలో కూడా పెళ్లి ముహూర్తాలు ఉండేవి. కానీ ఈ సంవత్సరంలో పెళ్లి ముహూర్తాలు లేవని తెలిపారు. అక్టోబర్ 1 నుండి నవంబర్ 10 వరకు పెళ్లి ముహూర్తాలున్నాయని తెలియజేశారు.